హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లో మనం ప్రీవియస్లో చెప్పుకున్నటువంటి కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఫండమెంటల్ టాపిక్ని ఇంకా ఫర్దర్గా ముందుకు తీసుకుని వెళ్దామండి. ఈరోజు నేను చెప్పబోయేటటువంటి టాపిక్ ఏంటంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా కొంత డిస్కస్ చేసామండి. డీటెయిల్డ్ డిస్కషన్ ఇప్పుడు చేద్దాము. ఫస్ట్ 30 ఎలిమెంట్స్కి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దామని చెప్పేసి ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నాము. ఒకసారి ముందుగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి అనే డెఫినేషన్ రాసుకోండి. తర్వాత ఎన్ని రకాలుగా దీన్ని రిప్రజెంటేషన్ చేస్తారో రాద్దాం. ఆ తర్వాత ఎలిమెంట్స్, వాటి యొక్క అటామిక్ నెంబర్స్, అటామిక్ వెయిట్స్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రిప్రజెంటేషన్, వీటి గురించి చూద్దాం. ఇస్ దట్ క్లియర్? ఓకే, కమ్ జాయిన్ ద క్లాస్. అందరూ రాసుకోవాలి నాతో పాటు. ఆఫ్ యాన్ atom. The arrangement or distribution of electrons in various shells or orbits around the nucleus of an atom. ఒక యాటంలో ఉన్నటువంటి ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ ఎలా అరేంజ్ అయి ఉన్నాయి అనే విషయాన్ని మనం రిప్రజెంటేషన్ కనుక చేస్తూ ఉన్నట్లయితే ఆ రిప్రజెంటేషన్నే మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని పిలుస్తాం. అయితే ఇది ఎన్ని రకాలుగా మనం రిప్రజెంటేషన్ చేయొచ్చు అని అంటే జనరల్లీ రాసుకోవాలండి. జనరల్లీ electronic configuration can be represented in the following two ways. In that orbital, number of electrons present in that orbital. ఇంతవరకు రాసుకోండి, మీతో చెప్తాను. మళ్ళీ సైడ్ హెడ్డింగ్ ఆర్బిటాల్ బాక్స్ డయాగ్రామ్. ఆర్బిటాల్ బాక్స్ డయాగ్రామ్. ఈ మెథడాలజీలో ఏం చేస్తారంటే ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి అనేటటువంటి దాన్ని ప్రతి లెవెల్కి చూపిస్తారు. ఎలా చూపిస్తారంటే ఎస్ సబ్ లెవెల్ ఇలా ఒక బాక్స్ రాస్తాం. పి సబ్ లెవెల్ ఇలా 3 బాక్సులు రాస్తాం. డి సబ్ లెవెల్ దీంట్లో ఇలా 5 బాక్సులు చూపిస్తారు. ఎఫ్ సబ్ లెవెల్లో ఇలా చూపిస్తారు. 1 2 3 4 5 6 అంటే మొత్తం 7 ఉన్నట్టుగా చూపిస్తారు. వీటిని రిప్రజెంటేషన్ చేసేటప్పుడు ఈ క్రిందన ఎన్ఎల్ ఉంటుంది. ఎన్ఎల్ అనేది ఉంటుంది. అంటే ఎన్ఎల్ అంటే ఏంటంటే ఎన్ అనేది ఏ ఆర్బిట్కి చెందింది చూపిస్తున్నావు, ఎల్ అంటే ఏ సబ్ లెవెల్ చూపిస్తున్నావు. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ దీనికి అనుకోండి, ఎల్ అనగానే ఈ ప్లేస్లో మనం ఎన్ఎస్ అని రాయాలి. అర్థమవుతుందని చెప్పింది. ఇక్కడ ఏమవుతుంది? ఎన్పి. ఇక్కడ ఏమవుతుంది? ఎన్డి. ఇక్కడ ఏమవుతుంది? ఎన్ఎఫ్ అవుతుంది. కాబట్టి నేను దీన్ని రిప్రజెంటేషన్ చేస్తున్నాను చూడండి. ఎన్ఎస్, ఎన్ఎఫ్. ఈజ్ దట్ క్లియర్? సైడ్ హెడ్డింగ్లో నోట్ అని పెట్టుకోండి. ఎలక్ట్రాన్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఫాలోయింగ్ arrow marks in orbital box diagrams. ఏ arrow marks? ఈ arrow mark or this arrow mark. ఓకే, అంటే ఇప్పుడు ఈ arrow mark అనేది ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? ఎలక్ట్రాన్ రిప్రజెంటేషన్ బై
ఫుల్ హెడ్ యారో, మరలా ఇది అంటే ఇది పెన్సిల్తో పెట్టుకోండి, అంటే ఇదే మెయిన్, ఈ యారో మార్కే మెయిన్. ఇలా గీత గీసింది మెయిన్ కాదు, ఇది పెన్సిల్తో పెట్టుకోండి. ఈ స్మాల్ ఇలా మనం ఇచ్చాను చూస్తారండి, జిగ్జాగ్ మోషన్లో ఇచ్చినండి యారో మార్క్, దాని పెన్సిల్తో రాసుకోవడం మంచిది. లేదంటే మీకు తెలిస్తే ఓకే. ఎలక్ట్రాన్ రిప్రజెంటేషన్ బై హాఫ్ హెడ్ యారో. రాశారా? ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హీలియం, దీన్ని మనం రిప్రజెంటేషన్ చేయాలంటే ఎలా చేస్తామండి? హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని ఇచ్చామనుకోండి. హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రిప్రజెంట్ చేయాలి? హీలియం డాష్ 1s2 కదండి. ఇక్కడ 1s, ఇలా ఒక హాఫ్ హెడ్, ఇలా ఒక హాఫ్ హెడ్ రాస్తాం. ఓకే. ఇందులో ఈ ఫస్ట్ దాని మీనింగ్ ఏంటంటే, అంటే దిస్ యారో మార్క్ మీనింగ్ మీరు పెన్సిల్తో పెట్టుకోవాలి దీన్ని. ఇది ఎవరు అంటే ప్లస్ హాఫ్ స్పిన్ అని రాసుకోండి, లేదా క్లాక్ వైజ్ రొటేషన్, క్లాక్ వైజ్ స్పిన్. అలాగే ఇక్కడ ఇది రాసాను చూసారండి, ఇలా డౌన్ హెడెడ్ యారో వేసాం, అంటే హాఫ్ హెడెడ్ యారోని డౌన్లో చూపించాం. ఇలా కనుక చూపించినట్లయితే దీన్ని మైనస్ హాఫ్ స్పిన్ అంటారు, లేదా యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ అంటారు. అక్షరాలు కనుక నేను రాసినవి చిన్నగా అనిపిస్తే కొంచెం వీడియో పెద్ద చేసుకోండి, యూట్యూబ్లో వీడియో పెద్ద అవుతుంది. అంటే మీరు రెజల్యూషన్ కూడా మినిమం 720 పెట్టుకుంటే ఇంకా బాగా క్లియర్గా కనిపిస్తుంది. రాసుకుంటే చెప్పండి, రాసుకోరండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాల్షియం, అప్పుడు కాల్షియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం రాసాం అనుకోండి. కాల్షియం అంటే అటామిక్ నెంబర్ ఎంత అంటే 20 కదా. సో ఇది 1s, ఇది 2s, ఇది 2p, ఓకే 3s, ఇది 3p, ఇది 4s, ఓకే 3p 4s. దీనిలో మనం ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఇది కాల్షియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని రాసాం అనుకోండి. ఇందులో ఎన్ని ఆర్బిట్స్ ఉన్నాయి? వెరీ గుడ్. కాల్షియం హ్యాస్ 4 ఆర్బిట్స్. వాటి పేర్లు చెప్తున్నాను చూడండి. 4th ఆర్బిట్ యొక్క పేరు ఔటర్ షెల్, ఏంటంటే పేరు ఔటర్ షెల్. 3rd ఆర్బిట్ యొక్క పేరు పెనల్టిమేట్ షెల్. 2nd ఆర్బిట్ పేరు యాంటీ పెనల్టిమేట్ షెల్. ఔటర్ షెల్ని ఇలా కూడా అనొచ్చు, ఔటర్ మోస్ట్ ఆర్బిట్ అని కూడా వచ్చు. ఔటర్ మోస్ట్ ఆర్బిట్, ఈ టెర్మినాలజీ తెలిసి ఉండాలి కెమిస్ట్రీలో. చివరి కక్ష ఉంది ఏదైతే ఉందో ఔటర్ మోస్ట్ ఆర్బిట్, దానికంటే లోపల ఉన్నటువంటి ఆర్బిట్ని పెనల్టిమేట్ షెల్ అంటారు. అంతకంటే లోపల ఉన్నటువంటి దాన్ని యాంటీ పెనల్టిమేట్ షెల్ అంటారు. దానికంటే లోపల ఉన్న దాని గురించి మనకు అవసరం లేదు. అదంతా జనరల్గా మనకి ఔటర్ మోస్ట్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాయి.
కొన్ని సందర్భాల్లో మాత్రం మనకి పెనల్టిమేట్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కూడా పార్టిసిపేషన్లోకి వెళ్తాయి. కొన్ని సందర్భాల్లో యాంటీ పెనల్టిమేట్ షెల్లోకి ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతూ ఉంటాయి. వీటి గురించి ఫర్దర్ క్లాసెస్ వచ్చినప్పుడు నేను నేర్పుతాను. ముందుగా ఇంతవరకు రాసుకోండి. సో ఇప్పుడు నేను ఒక టేబులేషన్ వేస్తాను. ఇది ప్రీవియస్లో కూడా మీరు వేసుకుని ఉండొచ్చు, కానీ మళ్ళీ ఇంకోసారి వేసుకోండి, తప్పేం లేదు. 7 నైట్రోజన్, N 1s2 2s2 2p3. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, నైట్రోజన్లో 3 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఎలా ఉన్నాయి అని అంటున్నాను. నేను ఏ రూల్ ప్రకారం ఉన్నాయి అంటున్నా? హాఫ్ బో ప్రిన్సిపల్ ప్రకారం ఉన్నాయి. హాఫ్ బో ప్రిన్సిపల్ ఏంటి చెప్పండి? కదా. ఇప్పుడు చూడండి, 2pనేనా ఇది సబ్ లెవెల్. వీటిల్లో మూడిటికి సమానమైన ఎనర్జీ ఉంటుందా, ఒకదానికి తక్కువ దానికి ఎక్కువ ఉంటుందా ఇందులో, ఈ మూడిట్లో? అప్పుడు హాఫ్ బో ప్రిన్సిపల్ పనిచేస్తుందా? మరి ఏంటి? పౌలిష్ ప్రిన్సిపల్ కదా. పౌలిష్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు నింపాలండి. ఇక్కడ ఫస్ట్ ఆర్బిటాల్ తగిలింది, మరి దీనిలో 2 ఎందుకు నింపలేదు నువ్వు? అంటే ఈ మూడిట్లో ఇక్కడ ఈ దాటి ఎందుకు వెళ్ళావు? దీంట్లో రెండోది నింపేయచ్చు కదా ఇలాగా. అమ్మా నాయన, దానికి ఏ రూల్ ఉంది? హన్స్ రూల్ ఉంది. హన్స్ రూల్ ఏం చెప్తుంది? కదా. ఇన్ ఏ సబ్షెల్, ఇన్ ఫిల్లింగ్ ఆఫ్ ఏ సబ్షెల్ ఆల్ ఆర్బిటాల్స్ షుడ్ బి సింగ్లీ ఫిల్డ్ ఫస్ట్. కాబట్టి నీ దగ్గర 2 ఎలక్ట్రాన్ ఉన్నా కూడా హన్స్ రూల్ ప్రకారం ఏం చేస్తున్నాం మనం? సింగిల్ ఫిల్ చేసుకుంటా వెళ్ళి ఆ తర్వాత పెయిరింగ్ స్టార్ట్ చేస్తున్నాం కదండి. ఒకసారి అడిగాడు బిట్టేది తెలుసా మీకు? నైట్రోజన్ యాటమ్ కంటైన్స్ 3 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ డ్యూ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రూల్స్ అన్నాడు. అని అన్నప్పుడు ఫస్ట్ పౌలిష్ ఇచ్చారు, 2 హాఫ్ బో ఇచ్చారు, 3 హన్స్ ఇచ్చారు, 4వది నన్ ఆఫ్ ది అబవ్ అన్నాడు. వీటిలో ఏది కాదు అన్నాడు. అప్పుడు స్టూడెంట్స్ అంతా చూసి ఇది హాఫ్ బో అయి ఉంటుంది అని అలా కొంతమంది తప్పులు పెట్టారు. మీరు పెట్టకూడదు అలా, అర్థమవుతుందా? ముందుగా సింగిల్గా ఎలక్ట్రాన్ నింపాలి, ఓకేనా? సపోజ్ ఇప్పుడు మనం ఇలా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసామండి. ఇప్పుడు రాసింది ఎవరిని? ఫ్లోరిన్ని. ఫ్లోరిన్లో ఉన్నటువంటి లాస్ట్ ఎలక్ట్రాను పెయిర్డ్ ఎలక్ట్రాన్స్లో ఉందా లేదంటే అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్గా మనం చూపిస్తున్నామా అని నిన్ను క్వశ్చన్ అడిగారు. అడిగినప్పుడు నువ్వేం చేయాలి? ఫ్లోరిన్ అనేది అటామిక్ నెంబర్ ఎంత? 9 కదా. 9th ఎలక్ట్రాన్ పెయిర్డ్లో ఉందా అన్పెయిర్డా అని అడుగుతున్నారు. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇది చివరాఖరకు కనిపిస్తుంది కదా కాబట్టి ఇది మనకి అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్, ఇదే లాస్ట్ ఎలక్ట్రాన్ అని అనుకుంటారు, కానీ తప్పు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇది ఫస్ట్ ఎలక్ట్రాన్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది 4th, ఇది 5th, ఇది 6th, ఇది 7th ఎలక్ట్రాన్. 9th ఎలక్ట్రాన్ కాదు, ఇది 7th ఎలక్ట్రాన్, ఇది 8th ఎలక్ట్రాన్, ఆ తర్వాత ఇది 9th ఎలక్ట్రాన్. అర్థమైందండి మీకు చెప్పింది? కాబట్టి మీకు లాస్ట్ ఎలక్ట్రాన్ అనేది పెయిర్డ్గా చూపిస్తున్నాం మనము. సో మనల్ని ఏ రకంగా క్వశ్చన్ అడుగుతారని మనకు తెలియదండి. మనకు కరెక్ట్గా కాన్సెప్ట్ ఐడియా ఉండాలి, ఏ ఎలక్ట్రాన్ తర్వాత దేన్ని నింపుతున్నాం అనేది. అది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ యొక్క ఇంపార్టెన్స్. అర్థమైందా? రైట్. దీని కంటిన్యూషన్. ఇంతవరకు నోట్ చేసుకుంటే కానీ చెప్పండి.